హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. మేము సంక్రాంతి పండగకి ఊరికైతే వెళ్ళాము. అక్కడ మా ఊర్లో ముగ్గుల పోటీ అయితే జరిగింది. అందరూ కూడా మహిళలందరూ పాల్గొన్నారు. అక్కడికి అందరు కూడా వచ్చారు. అందరు కూడా అక్కడ కలుసుకున్నారు. రకరకాల కలర్ఫుల్ ముగ్గులు అయితే వేశారు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. సంక్రాంతి పండగ అంటే పశువులు, పంటలు. కానీ మా ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది, అదే ముగ్గుల పోటీ. అందరూ కూడా పొద్దున్నే లేచి సూర్యోదయం వరకల్లా వీధి మొత్తం కూడా కలర్ఫుల్గా నింపుకొని అయితే ఉంటుంది. మా వీధిలో అందరు కూడా ఇంటి ముందు రంగురంగులతో అయితే నిండిపోతుంది. తెల్లని నీళ్ళల మీద రంగుల కళలు కనిపిస్తాయి. అమ్మాల చేతుల నుంచి జారిన ప్రతి ఒక్క ముగ్గు కూడా కథగానే ఉంటుంది. ఇది కేవలం పోటీ కాదు, ఇది మన సాంప్రదాయం. ఇది తరతరాల నుంచి అయితే వస్తుంది. మా ఆడపిల్లల కళ అందరి ముందైతే ముగ్గుల రూపంలో అయితే ఎవరి టాలెంట్ ఎంత ఉందనేది ముగ్గులు వేసినప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా చూస్తారు కదా, ఎవరిది ఎట్లా ఉంది అనేది. అయితే అందరికి కూడా మనకు వచ్చిన టాలెంట్ను 10 మందిలో అయితే నిరూపించుకోగలము. ఎక్కడ చూసినా కూడా ఉత్సాహమే. కొంతమంది ముగ్గులు వేస్తుంటే కొంతమంది రంగులు కలుపుతుంటారు. పిల్లలేమో పక్కన నిలబడైతే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, ఏమేస్తున్నారు అనేసి. వాళ్ళు కూడా చూసి అయితే పిల్లలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా ముందుకైతే అర్థమవుతుంది కదా, ముగ్గులు అనేటివి ఇలా ఉంటాయా, ఇలా వేస్తారా అనేది అయితే తెలిసిపోతుంది పిల్లలకు. పూల ముగ్గులు, రేఖల ముగ్గులు, దేవుళ్ళ ఆకారాలు, ప్రకృతి బొమ్మలు అన్నీ కూడా. ప్రతి ముగ్గు ఒక ప్రత్యేకత. ప్రతి ఇంటి ముందు ఒక కళాఖండం అయితే కనిపిస్తుంది. ఈ పోటీలో గెలుపు ముఖ్యం కాదు, పాల్గొనడమే గర్వకారణం. ప్రతి ఆడపిల్ల చేతి కళను ఊరంతా చూడడమే ఒక పెద్ద విజయంగా భావిస్తారు. మధ్యాహ్నం ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు మాత్రమే సమయం ఉన్నది. కేవలం 5 నిమిషాలు మాత్రమే. గమనించాలి, మహిళలు గమనించాలి. 5 నిమిషాలు మాత్రమే గమనిస్తారు. ఫలితాల కోసం ఎదురు చూసే ఆ క్షణాలు, అది టెన్షన్ కాదు, ఆనందం. ఎందుకంటే అది పండగ, పోటీ కాదు. చివరగా విజేతల పేర్లు ప్రకటించినప్పుడు ఊరంతా చప్పట్లతో మారుమోగుతుంది. గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు, పాల్గొన్న వాళ్ళకు కూడా బహుమతులు ఇస్తారు. ఈ ముగ్గుల పోటీలో మా ఊరు మరింత రంగులమయం అవుతుంది. సంక్రాంతి పండుగకు నిజమైన అందం చేరుతుంది. ఇదే మా ఊరి సంక్రాంతి, ఇదే మా ముగ్గుల సాంప్రదాయం. మీకేలా అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.